వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. 7 నెలల గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. అదనపు కట్నం కారణంగానే ఇక్కడ తెలుస్తోంది. భర్త అత్తామామలపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. న్యాయం కోసం బంధువులు పక్క నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మృతదేహం పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తునైతే ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. వరకట్నం పెళ్లి చేసుకుని అత్తారింటికి అడుగుపెట్టే ప్రతి ఆడపిల్ల మెడలో ఉరితాడుగా మారుతోందని కూడా చెప్పుకోవచ్చు. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతూ ఉంటాయంటారు. కానీ కొంతమంది దురాశపరులైన భర్తలు అత్తామామల చేతుల్లో ఈ పెళ్లి బంధం నరకమైపోతోంది. ఆడపిల్లల జీవితాలు కట్నం అనే భూతానికి బలైపోతూ ఉన్నాయి. సంతోషంగా ఉండాల్సిన ఇల్లే వారికి చావంచున నిలబడే వేదికగా మారుతోంది. వరకట్నం పేరుతో వేధింపులు, హింస, చివరికి ఆత్మహత్యలకు పురుగొల్పే దారుణ ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఈ అమానవీయ ఘటన కరీంనగర్ జిల్లాలో కూడా జరిగింది. 7 నెలల గర్భిణి అయిన ఒక నిండు ప్రాణాన్ని కట్నం పిశాచి బలిదీసేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని ఇల్లందుకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ఒక మౌనిక అనే గర్భవతి ఆత్మహత్యకి స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు. మౌనిక 7 నెలల గర్భిణి, కడుపులో బిడ్డతో సహా ఆమె ఉరివేసుకుని తన జీవితాన్ని ముగించుకోవడం అంతరి హృదయాల్ని కూడా కలిచివేస్తోంది. మౌనిక వివాహం గత డిసెంబర్ నెలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్ జరిగింది. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు తమ స్థోమత మేరకు కట్నం, బంగారం ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. కానీ ఆ బంధం 9 నెలలు కూడా నిలవలేదు. పెళ్లైన కొద్ది రోజులకే భర్త ప్రశాంత్, అతని కుటుంబ సభ్యులు తమ నిజ స్వరూపం చూపించడం ప్రారంభించినట్లుగా కూడా ఈ ఘటన చూస్తే తెలుస్తోంది. రోజురోజుకి వేధింపులు పెరిగిపోవడంతో మౌనిక తీవ్ర మనస్తాపానికి గురైంది. అత్త, మామలు భర్త యొక్క మాటలను తట్టుకోలేక చివరికి తన పుట్టినిల్లైన శ్రీరాములపల్లిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చెయ్యాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వరకట్నం వేధింపుల కారణంగానే తమ 7 నెలల గర్భంతో ఉన్న తమ కూతురు బలవన్మరణానికి పాల్పడింది అంటూ మౌనిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ బిడ్డ చావుకు కారణమైన భర్త ప్రశాంత్తో పాటు అత్తామామలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శ్రీరాములపల్లి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మౌనిక మృతికి కట్నం వేధింపులే కారణమా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. నా బిడ్డ వచ్చి 5 నెలలు అయింది నాయన. ఇవాళ 7 నెలలు పడతాయి అని వాడు ఫోన్ మీద ఫోన్ చేసిండు. ఓ నాయన, నా బిడ్డకు టార్చర్ పెట్టిండు. అవ్వా, ఏడున్న పని చేసేది కాదని చెప్పిన నేను. ఓ నాయన, ఓ అవ్వా, నువ్వు రావే. 10 లక్షల కట్నం ఇత్తనాట, వాడు కూర్చుండి పెట్టి సాగునాట నాయన. ఓ మౌనిక, నీ పేరెట్లా మారబందే.